నిన్నటి వరకు కొన్ని సామెతలు చెప్పుకున్నాం కదా మనం. ఇవాళ మరికొన్ని సామెతలు. ఎన్ని సామెతలో అనుకుంటున్నారా? ఇన్ని సామెతలు ఉన్నట్టు విన్నారా మీరు? ఈ సామెతలన్నీ మీరు విన్నవేనా? చెప్పండి. ఈ సామెత అయితే మీరు వినే ఉంటారు. ఎక్కడ విన్నారో కూడా తెలుసు. మీకు వెంటనే గుర్తొస్తుంది. గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి. అంతే కదా, గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి. అలాగే ఏ పని మనం చేస్తున్నామో అందులో ఉన్న కష్ట నష్టాలు ఏమిటో, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి సుఖాలు ఉన్నాయో అది మనకి మాత్రమే తెలుస్తుంది. ఎవరు ఏ పని చేస్తున్నారో ఎదుటి వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు, వాళ్ళు చేసే ఏముంది ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. కానీ చేసే వాళ్ళకి మాత్రమే అందులో కష్ట నిష్ఠూరాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలిసినట్టుగా. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చేర్చిందట. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చేర్చింది అంటూ ఉంటాం కదా మనం. మన పిల్లలకి ఆ స్నేహితులు ఎక్కువగా ఉన్నారనుకోండి, వీడు ఒక్కరోజు హోంవర్క్ చేయకపోయినా, లేకపోతే ఒకరోజు కాలేజ్ బంక్ కొట్టి సెకండ్ షోకి వెళ్ళినా, లేకపోతే ఒకరోజు ఆఫీస్ మానేసినా, ఏం చేసినా సరే అది మన పిల్లలు తప్పు అని మనం అనం కదా. వాడితో స్నేహం చేసావు కనుక ఇలా తయారయ్యావు, లేకపోతే ఆ అమ్మాయి ఆ పక్కింటి అమ్మాయితో మాట్లాడదని చెప్పాను నీకు, అందుకే ఇలా తయారయ్యావు అని అంటాం. అంతేగాని నువ్వు నీ మిస్టేకు, అది నీ తప్పు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు కరెక్ట్ టైంకి ఈ పని చేయాలి అని మనం చెప్పం. ఎలాంటి సామెతలు ఉపయోగిస్తాం మనం? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చేర్చిందిట అని అంటాం. అంటే అది కూసే గాడిద, ఇది మేసే గాడిద అన్నట్టు అనమాట. దాన్ని అది మేస్తుంటే అది వచ్చి లాక్కెళ్ళింది సినిమాకి, లేకపోతే వాళ్ళు వచ్చి ఇంకో గేమ్స్కి తీసుకెళ్ళిపోయారు, ఆడుకున్నారా ఇలా ఉంటాయి అన్నమాట. అంతేగాని మన పిల్లలు తప్పు అని మనం ఒప్పుకోని, ఇదే మిస్టేక్, నువ్వు తప్పు, వెళ్ళకూడదు, అలా రాసుకో, చదువుకో, లేకపోతే వెళ్ళి తొందరగా వచ్చేసి ఇలా చెప్పమన్నమాట. ఎవరో చెడగొట్టారు, ఎవరి వల్ల నష్టపోయాము, ఎంతసేపు ఎవరో ఏదో చేశారని చెప్పడానికి ఇలాంటి సామెత ఒకటి పుట్టించారనమాట. మనిషి పేద గాని గుణానికి పేద కాదు. మనిషి పేద కానీ గుణానికి పేద కాదు. పేదవాళ్ళైనంత మాత్రాన వాళ్ళకి మంచి గుణం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. డబ్బు సంపాదించకపోవడం అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళ రాత అలా ఉందంతే. ఎంత సంపాదించినా ఖర్చులకి సరిపోతుంది, లేకపోతే సంపాదించడం రాదు. కొంతమందికి నాగ్గా ఈజీగా సంపాదించాలని కొంతమందికి తెలీదు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర సద్గుణాలు లేవు అనుకోవడం, వాళ్ళు దుర్గుణులు అని అనుకోవడం మన తప్పు అనమాట. డబ్బు లేకపోవచ్చు కానీ మనిషి పేదవాడు కానీ గుణానికి పేదవాళ్ళు కాదు. వాళ్ళు ఇంకా చాలా పౌరుషంగా ఆత్మాభిమానంతో ఉంటారు. ఇంకా సంపాదించాలి, ఎలాగైనా సరే గెలవాలి, దేంట్లో అయినా పట్టుదల చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే డబ్బు లేదు కదా, ఆ స్థాయికి మనం చేరుకోవాలి అనే గుణం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది తప్ప గుణానికి ఏమీ తక్కువ ఉండదు అనమాట. మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ, అంతే కదా. మనిషికి అయితే ఒక మాటతో చెప్పు, ఈ పని చెయ్యి అని చెప్తాం, లేకపోతే చేసావా అని అడుగుతాం, అరే చేయరా బాబు అని అంటాం. అంటే ఎంత గట్టిగా అయినా నెమ్మదిగా అయినా చెప్తాం. అదే పశువుకి అనుకో, ఈ పని చెయ్యి అంటే చేయలేదనుకో,
కొరడా పెట్టి అక్కడ బిగుతాం. అప్పుడు గబగబా పరిగెత్తుతుంది అనమాట. నెమ్మదిగా నడిచే ఎడ్లు కూడా పరిగెత్తుతాయి, గుర్రాలు కూడా పరిగెత్తుతాయి అన్నమాట మన దెబ్బకి. అలాగే మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. మనిషి మాటతో వినలేదు అంటే పశువుతో పోలుస్తాం అనమాట. పశువుకి ఒక దెబ్బ, దాన్ని కొట్టినట్టు నిన్ను కొట్టినా కూడా నీకు బుద్ధి రాదు, నువ్వు చేయవు ఈ పని అని తిట్టే విషయంలో ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాం. కొరివితో తలగొక్కున్నట్టు. కొరివితో తలగొక్కుంటే ఏమవుతుంది? కొరివి అంటే ఏంటి అసలు? కట్టె కాలుస్తాం కదా, కాల్చిన కట్టెని చివర ఉండే నిప్పు ఉంటుంది చూసారా, దాన్ని కొరివి అంటాం అనమాట. ఆ కొరివితో చాలామంది వాతలు కూడా పెడుతూ ఉంటారు. కొరకంచె అంటాం, కొరకంచె కాల్చి వాత పెడుతూ ఉంటారు అనమాట. చాలామంది కోపం ఎక్కువైపోయినప్పుడు అలాంటి వాతలు కూడా పెడుతూ ఉంటారు. లేకపోతే మనకి ఇదివరకు కామెర్లు వచ్చినప్పుడు హ్యాండ్ మీద, చేతి మీద ఇలా వాత పెట్టేవాళ్ళు. వాత పెట్టేసి పెడితే కామెర్లు తగ్గుతాయని అనేవాళ్ళు అనమాట. నేనైతే పెట్టించుకోలేదు, నా పిల్లలకు కూడా అలా పెట్టలేదు. నేను మా ఇంట్లో ఎవరు అలా చేయలేదు, కానీ చాలామందిని అలా పెట్టించుకునే వాళ్ళని చూశాను నేను. అలా వాత పెట్టేస్తే కామెర్లు తగ్గుతాయని ఇదివరకు నమ్మేవాళ్ళు, ఆ వాతలు పెట్టించుకునేవాళ్ళు అనమాట. కాబట్టి అలాంటి కొరివి కొరకంచితో తలగొక్కుంటే ఎలా ఉంటుంది? ఇది ఉంటే మామూలుగానే సరిపోయింది. ఇదే కాలు చేసి కొక్కుంటే తలంతా కాలిపోతుంది కదా, జుట్టంతా పోతుంది, తలంతా కాలిపోతుంది కదా. అలా మనకి ఇష్టం లేని వాళ్ళతో ఎవరితోన్నా అసలు వినలేని సోది చెప్తూ ఉంటారు. కొంతమంది వినకపోయినా సరే చెప్తూనే ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పొరపాటున కదిపామనుకోండి, కదపకుండానే చెప్తారు గంటలు గంటలు. పైగా నేను అస్సలు మాట్లాడను, నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఎవరన్నా కదిపిస్తేనే నేను మాట్లాడతాను, కదిపిస్తే మాత్రం ఆపను అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పొరపాటున కదిపాము అంటే ఇంకా అసలే ఉండదు అనమాట. ఇంకా జీవిత చరిత్రలు, వాళ్ళ చరిత్ర నేనంతా, నేను ఇంత, అది ఇది అని చెప్తూనే ఉంటాను. అలాంటి వాళ్ళు ఎక్కువ కనిపించినప్పుడు మనం ఈ సామెత వాడుతూ ఉంటాం, కొరివితో తలగొక్కున్నట్టే వాళ్ళని కనిపించడం. ఆదిలోనే హంసపాదు. ఆదిలోనే హంసపాదు అంటే మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడే అపశకనం మాట్లాడతాం అంటాం అనమాట. ఈ పని జరుగుతుందంటావా, ఏదో బిజినెస్ పెడతాము, ఫస్ట్ రోజే జనాలు వచ్చేరు కదా మన దగ్గరికి, మనం బిజినెస్ పెట్టామని 10 మందికి తెలియాలి కదా, అప్పుడు కదా బిజినెస్ పెరుగుతుంది. కానీ ముందు రోజే మనం అంటే ఎవరు రావట్లేదు, జరుగుతుందంటావా ఈ బిజినెస్, ఈ పని అసలు అవుతుందంటావా, వేస్ట్గా వెళ్తున్నామేమో, డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇస్తాడంటావా, ఇలా మొట్టమొదటిగానే మనం అపశకనాలు మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇది ఇస్తాడు అని కాన్ఫిడెన్స్గా వెళ్ళి, అసలు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు తర్వాత సంగతి, అది ఇస్తాడని కాన్ఫిడెన్స్గా వెళ్ళినంత మాత్రాన ఇచ్చేస్తాడా అని అడగండి మళ్ళీ. అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి మనలో. ఈ పని గ్యారంటీగా జరుగుతుంది అని మనం మనసులో పెట్టుకుంటే 90% అది జరిగిపోయినట్టే, జరుగుతుంది కన్ఫామ్గా. అలాగే ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు అనుకోవాలి, అంతేగాని ఇస్తారంటావా, పని జరుగుతుందంటావా, మనం ఎగ్జామ్ పాస్ అవుతామంటావా అని అసలు అలాంటి డౌట్లు అనేవి అసలు పెట్టుకోకూడదు అనమాట. పాస్ అవుతాం, ఈ ఎగ్జామ్, ఈ జాబ్ మనమే కొడతాం, ఈ క్యారెక్టర్ నాకే వస్తుంది, ఇలా కన్ఫామ్గా మనకు వస్తుందని కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అప్పుడు. అంతేగాని ఫస్టే మనం డౌట్గా ఉండి అనుమానాలు పెట్టుకుని వెళ్తే అదిలోనే హంసపాదు ఉంటాం అన్నమాట. మనిషికి ఒక తెగులు. మహిళ వేమ. మనిషికి ఒక తెగులు, మహిళ వేమ. మహిళ అంటే భూమిలో అనమాట. ఈ ప్రపంచంలో మనిషికి ఒక తెగులు ఉంటుంది. తెగులు మీన్స్ అలవాటు, హ్యాబిట్, అంటే చెడ్డ అలవాట్లు అనుకోవచ్చు. మనిషికి ఒక తెగులను. అవును, మనకి నచ్చేది ఎదుటి వాళ్ళకి నచ్చదు, ఎదుటి వాళ్ళకి నచ్చింది మనకి నచ్చదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, అలా అనుకోం కదా మనం. అది ఎందుకు చేయాలి, అలా ఎందుకు ఉండాలి,
ఇలా ఉండొచ్చు కదా అనుకుంటాం, మనం అలా ఉండొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారు, మనం ఉంటామా? ఉండం కదా. కాబట్టి మనిషికి ఒక తెగులు మహిళ వేమా అనుకుని ఊరుకోవడమే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఎవరిని మార్చే ప్రయత్నం మనం చేయకూడదు. ఎవరన్నా మారమని చెప్తే మనం మారకూడదు, అంతే. ఎవరి అలవాట్లు వాళ్ళే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్నాళ్ళు ఆ అలవాటుతో బతికిన తర్వాత ఎవరో వచ్చి నీ అలవాట్లు మార్చేసుకో అని చెప్తే మనం ఎలా మార్చుకోగలం? మార్చుకోలేం కదా. కొన్ని సంవత్సరాలుగా మనం అలవాటు కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మారడం అనేది సహజం కాదు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. జిహ్వకో రుచి, జిహ్వ అంటే నాలుక, నాలుకో రుచి, పుర్రెకో బుద్ధి, అంతే కదా. పుర్రె అంటే మైండ్కి బుద్ధి. ఒక్కొక్కళ్ళ బుద్ధి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ నాలుక ఒక రుచి ఉంటుంది. మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం, సీతాఫలం అంటే మతిమధురం, నాకు చాలా ఇష్టం. అలా అనేసి అందరికీ ఇష్టం ఉండాలని లేదు. అబ్బో దాంట్లో గింజలు ఉంటాయి, తిన్నా గరుగురుగా ఉంటుంది, నాలుగంతా మండిపోతూ ఉంటుంది అంటారు కొంతమంది. సీతాఫలం, మామిడి పండు తింటే ఆ టెంకంతా చేయకాలి, పీచులు పళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. ఇలా ఎవరికి ఉండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. చాలామంది సీతాఫలం నచ్చదు, మామిడి పండు కూడా నచ్చదు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. మనకి వాళ్ళు ఈ బుద్ధి ఉంది కదా, మనం ఇంత మంచిగా ఆలోచించేస్తున్నాం కదా, అందరూ ఇలా మంచిగా ఎందుకు ఆలోచించరు అనుకుంటే అది ఎదుటివాడికి మంచి అవ్వకపోవచ్చు. వాడి ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు. వాళ్ళ ఆలోచన మనం అనుకుంటాం, ఇలా ఆలోచిస్తానంటే అసలు ఇంత మంచిగా నేను ఆలోచిస్తున్నట్టు ఆలోచించరే అనుకుంటారు. సేమ్ ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారనమాట. కాబట్టి జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. అన్నీ ఒకేలాగా ఉండవు, అన్ని రుచులు అందరికీ నచ్చవు, అందరి బుద్ధులు ఒకేలాగా ఉండవు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చింత చెట్టు కింద కూర్చున్నాము, చాలా చింతకాయలు చెట్టు మీద ఉన్నాయి, టకటగా కోసుకోవాలనుకున్నాం, ఒకటి కూడా మనకు అందట్లేదు. కాబట్టి కింద కూర్చుని ఓం 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 చింతకాయలు రాలాలి, చింతకాయలు రాలాలి, చింతకాయలు రాలాలి అంటే రాలిపోతాయా? టకటక కాదు కదా. దానికంటే వగ్గాలం తేవాలి, కర్ర తీసుకోవాలి, కర్రతో ఒకటి కట్టాలి, కిందలా అయితే చింతకాయలు వస్తాయి. కాబట్టి ఏ పనికైనా మంత్రాలతో అయిపోతాయి, లేకపోతే ఇంకేదో చేస్తే అయిపోతాయి అని మనం కష్టపడకుండా, మంత్రాలు ఎప్పుడు ఉపయోగపడతాయి? మనం 90% మన కృషి చేసిన తర్వాత 10% మంత్రాలు అనేవి మనకి తోడవుతాయి. ఆ బలం, ఆ శక్తి అనేది మనకు వస్తుంది. అంతేగాని మొత్తానికి మనం ఏమి చేయకుండా పలానా గురువుగారు పలానా అప్పుడు నీకు ₹1,00,00,000 వస్తాయని చెప్పారు కాబట్టి ఆ డేట్ దాకా వెయిట్ చేస్తాను, ఆ డేట్ రోజు కూర్చుంటాను వస్తాయంటే, ఎందుకంటే ఏమీ రాదు. దానికి తగ్గ కృషి మనం చేయాలి. మనం కృషి చేస్తే గురువుగారు చెప్పేది ఏముంది అని అనుకోకూడదు. మళ్ళీ ఆ మార్గాన్ని మనకి చూపిస్తారనమాట. ఈ మార్గంలో వెళ్తే పలానాప్పుడు నీకు వచ్చే అవకాశం ఉంది, దానికి నువ్వు కృషి చేస్తే వస్తాయి గ్యారంటీగా. అది ఏది చేయకుండా వస్తాయని ఎవరు కూడా చెప్పరు, అలా వివరించి చెప్పరు అనమాట. పలానప్పుడు నీకు అదృష్టయోగం ఉంది అంటే మనమే తెలుసుకొని ఏ మార్గంలో వెళ్ళాలో చూసుకుని ఆ మార్గంలో వెళ్ళి ఆ అదృష్టాన్ని మనం దగ్గరికి తెచ్చుకోవాలి. అంతేగాని మంత్రాలకి చింతకాయలు ఎప్పుడు రాలవు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో వారి మాటలో నిజమంతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వారి మాటల్లో నిజం అంతుందిట. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది తెలుసా మీకు? నెయ్యి ఉంటుందా నేతి బీరకాయలో? మైసూర్ పాకులో మైసూర్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి అస్సలు ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వారి మాటలో నిజం అంతుందిట. అంటే నేతి బీరకాయలో నెయ్యి లేదు అంటే వారి మాటలో
నిజం లేనట్టే కదా. అంటే అన్ని అబద్ధాలు ఆడతాడురా అని చెప్పకుండా ఒక మాట నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది వాళ్ళ మాటలో నిజం కూడా అంతే ఉంది అంటే చాలు మనం అర్థం చేసేసుకుంటాం అనమాట. చెప్పేవన్నీ అబద్ధాలు అనమాట, బిల్డప్ మాటలు అనమాట. ఏది నమ్మశక్యంగా లేదు. ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను నేను, ఫస్ట్ రోజు నుంచే ఈ మాటలు ఏవో తేడాగా ఉన్నాయే అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిన తర్వాత. ఓహో, నేతి బీరకాయలో నెయ్యి టైపా, సరే 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 అనుకుంటాం అనమాట. దీపావళికి పడ్డ వర్షాలు ద్వీపాంతరం దాటుతాయట. దీపావళికి పడ్డ వర్షాలు ద్వీపాంతరం దాటుతాయట. దీపావళికి ఎప్పుడైనా వర్షం పడుతుందా మనకి? శుభ్రంగా పడుతుంది. మనం ఆరబెట్టిన టపాకాయలు కూడా కాలిపోతూ ఉంటాయి, సారీ నానిపోతూ ఉంటాయి ఒకసారి. వాటి మీద కూడా పైన పెట్టేసి వస్తాం. మనం అన్ని క్రాకర్స్ కొనుక్కొచ్చేసి ఏం చేస్తాం, కొంచెంసేపు ఆరబెడదాం అని చెప్పి పైన ఎక్కడ బయట పెడతాం కదా. ఫుల్గా వర్షం వచ్చి తడిసిపోతాయి. ఇప్పటికి శుభ్రంగా బయట పెట్టి మనం ఏం చేస్తాం, ఫుల్గా నిద్రపోతాం. హాయిగా చల్లగా ఉంటుంది కదా, వర్షం వస్తుందని తెలియక ముందు చల్లగా ఉంటుంది, పడుకుంటాం. వర్షం వచ్చి మొత్తం తడిసిపోతాయి అనమాట. దీపావళికి ఒక పడిన వర్షాలు అంటే ద్వీపాంతరాలు దాటేస్తాయి కదా. ఆ రోజు వర్షం అనేది అంత పెద్ద డేంజర్ అనమాట. ద్వీపాలంతరం దాటేస్తాయట. అలా కొంతమంది మాటలు కోటలు దాటుతాయి అనమాట. అక్కడ పడేదేమో కానీ కొంచెం వర్షమైనా ద్వీపాంతరాలు దాటుతాయని చెప్పుకున్నట్టు మన మాటలు కూడా కోటలు దాటేసి అబ్బా ఎంత చేయగలరా అన్న విధంగా ఉంటుంది. కానీ చేసేదే ఉండదు, ఓన్లీ మాటలే. దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండాలి. వాడి దుష్టుడు అని తెలిసినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో గొడవపడి వాళ్ళ చేత కొట్టించుకుని ఆ తర్వాత వాడు దుష్టుడని అందరికి ప్రచారం చేయడం కాదు. ముందుగానే మనకు దుష్టుడని తెలుసు, ఎంతోమందితో గొడవలు పడగా చూసాం. మనతో పడరని మనం ఎలా అనుకుంటాం? మనం వెళ్ళి వాళ్ళని మళ్ళీ మనం ఏదో సమర్థించి చెప్పాలనుకోవడము, వాళ్ళతో కల్పించుకోవడం అనేది మన తప్పు. అలాంటప్పుడు ఏం చేయాలి? అన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు మనం ముందుగానే దూరంగా ఉండాలి. మన సేఫ్టీ మనం చూసుకోవాలి అన్నమాట. దుష్టులకి దూరంగా ఉండాలి, గుర్తుంచుకోండి. జగమెరిగిన సత్యం. కొన్ని ఉంటాయి, కొన్ని మాటలు, కొన్ని చేతలు, కొన్ని విషయాలు, కొన్ని పదార్థాలు అందరికీ తెలిసినవే అవి. అయినా సరే కొంతమంది వచ్చి విచిత్రంగా చెప్తూ ఉంటారనమాట. దాన్ని అది ఉంది చూసావా, అసలు నిన్న అక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు, అవకాడా అంట అమ్ముతున్నారు. అందరూ ఆల్రెడీ వీళ్ళు అప్పటికే తింటూ ఉంటారనమాట. అలాంటిది ఏదో విచిత్రం చెప్పేసినట్టు చెప్పేస్తూ ఉంటారనమాట. అసలు వీళ్ళు ఎవ్వరికీ తెలియదు, నాకే ఫస్ట్ తెలిసింది అన్న విధంగా కొన్ని మాటలు కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. అలాంటప్పుడు జగమెరిగిన సత్యం ఇది అంటే అందరికీ తెలుసు, లాస్ట్లో నీకు తెలిసింది, కానీ నువ్వేం చేస్తున్నావు, నాకే ఫస్ట్ తెలిసిందన్న ఉద్దేశంతో ఫస్ట్ వచ్చేసి అందరికీ చెప్తున్నావు అనమాట. అప్పటికి ఇప్పుడు కొత్తగా ఒక వీడియోలు అవి వస్తున్నాయి కదా, అది ఎప్పుడో 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల క్రితం కూడా వీడియోలు అవి వైరల్ అయిన వీడియోలు అనమాట. అవి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా మనకు పెడుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనం అప్పటికి ఎన్నోసార్లు చూసేసి ఉంటాం, ఎంతోమంది షేర్లు చేశారు, చెయ్యికిరా బాబు సార్లు చూసామని చెప్పేసి ఉంటాం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వీడియో మన దగ్గరికి ఎవరి దగ్గరికో వస్తుంది విచిత్రంగా. అప్పుడు వాళ్ళప్పుడు చూస్తారు, కానీ ప్రపంచం అంతా ఎవరూ చూడలేదనుకుని పాపం షేర్లు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు టెక్నాలజీని బట్టి చెప్పాలంటే మాత్రం అది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు వాళ్ళకి తెలిసేది మనకు పంపిస్తూ ఉంటారు. ఏం చేస్తాం, తప్పదు, భరించాలి ఇలాంటివి కొన్ని. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమెందుకు
జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం ఎందుకు? బ్రాహ్మడు అనగానే మనకు కొన్ని సిమ్టమ్స్ మనకి తెలిసిపోతూ ఉంటాయి కదా. గుళ్ళో పూజారి కానీ పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ వాళ్ళకి సిమ్టమ్స్ మనకు తెలుస్తూనే ఉంటాయి. పిలక ఉంటుంది, వాళ్ళ స్టైల్ వేరుగా ఉంటుంది, డ్రెస్సింగ్ వేరుగా ఉంటుంది, వాళ్ళు నామాలు పెట్టుకుంటారు, అంతా ఉంటాయి కదా. మెళ్ళ జంజం లేనంత మాత్రాన ఆయన బ్రాహ్మడు అని మనం గుర్తిస్తాం కదా. జగమెరిగిన బ్రాహ్మణికి జంజం ఎందుకు? అదేదో షర్ట్ లోపలికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే పంచి లోపలికి వెళ్ళి ఉండొచ్చు, పైన కప్పుకున్న నీళ్ళ లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అంత మాత్రం జంజం కనపడలేదు కనుక ఆయన గుర్తించలేకపోయాను అని ఎవరన్నా అంటారా? అందరూ ఆయన బ్రాహ్మడు అని చూడగానే తెలిసిపోతుంది. కాబట్టి జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం కనిపిస్తేనే బ్రాహ్మడా? మిగిలిన అవతారం అంతా కాదా బ్రాహ్మణులకు ఉన్నట్టుగా లేవా? అవన్నీ చూసి కూడా గుర్తుపట్టచ్చు కదా. కాబట్టి కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, ఎదురుగా సత్యం అనేది కనిపిస్తూనే ఉంటుంది, 100% అది సత్యం అని తెలుసు, కానీ దాంట్లో ఏదో చిన్న వెలితి పట్టుకొని అది లేదు కనుక ఇది నేను గుర్తించలేకపోయాను, లేకపోతే అది లేదు కనుక ఈ పని జరగలేదు అని వంక పెడుతూ ఉంటారనమాట. కానీ అది తప్పని వీళ్ళకి తెలుసు. ఎవరైతే వంక పెడుతున్నారో వాళ్ళకి కూడా అది లేకపోయినంత మాత్రాన్ని ఇది కాకుండా పోదు అని చెప్పి. మా కంప్యూటర్ ఉంటుంది, మౌస్ లేకపోయినంత మాత్రం కంప్యూటర్ కాదా అది? గంటతో కూడా చేసుకోవచ్చు, షిఫ్ట్తో చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇది లేదు కనుక ఇది కంప్యూటర్ అనుకోలేదు నేను అని అంటారు ఎవరన్నా? అంటారు కదా. కాబట్టి అలా ఉంటాయి అన్నమాట. వంకలు పెట్టాలి, చెయ్యకూడదు, పని తప్పించుకోవాలి అంటే 1,00,000 మార్గాలు. అందులో అలాంటప్పుడు అలా మార్గాలు చూపించే వాళ్ళకి ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటాం. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం ఎందుకు? చూడగా చూడగా గుర్రం గాడిద అయిందట. చూడగా చూడగా గుర్రం గాడిద అయిందట. అలా ఉంటాయి అన్నమాట. మనకి చూస్తుంటే రోజు చూసేదానికి లెక్క ఉండదు, మనకి కేర్లెస్ అనమాట. ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉన్నా, చూసి 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 దాన్ని గాడిద కింద వాడుతున్నాడు, అంటే దాని చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు అనమాట. గుర్రం అనేది అఫీషియల్గా ఉంటుంది, దానికి రేసెస్కి వాటికి మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటారు, అందుకే పెంచుతూ ఉంటారు కదా. కానీ దాని మీద గుడ్డలేసి దాని మీద వేస్తాం, మనం గాడిద మీద అయితే వేస్తాం. కానీ గాడిద చేయాల్సిన పనులన్నీ కూడా గుర్రంతో మనం చేయించేసుకుంటూ చూడగా చూడగా దాన్ని గాడిదలాగా వాడేస్తున్నాం అనమాట. గాడిద గుర్రం కాస్త గాడిద. అలాగే మనం చీప్గా కనపడి మనం పని చేయడం మొదలు పెట్టాము అంటే ఫ్రీగా చేయించుకుంటూనే ఉంటారు. మన లెవెల్ ఏంటి, మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమీ ఇంకా పట్టించుకోరు అనమాట. ఏదో దొరికిందిగా చెప్పేద్దాం పని అని చెప్పేస్తూనే ఉంటారు. మన చేత అసలు మనం ఎలాంటి వాళ్ళమైనా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళ పనులు చేయించేసుకుంటూనే ఉంటారనమాట. వాళ్ళకి ఫ్రీగా దొరికితే చాలు. అలా మనం కూడా గుర్రం కాస్త గాడిలాగా మారిపోవాల్సి వస్తుంది. కాబట్టి నో చెప్పడం నేర్చుకోవాలి. నాకైతే రాదు నో చెప్పడం. ఎవరైతే చెప్తే అది మనసులో బాధపడతాను కానీ పైకి చెప్పలేక చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం అలా మనసులో బాధ ఉంచుకోకుండా నేను చెయ్యను, నాకు నచ్చలేదు ఈ పని నేను చేయను అని డైరెక్ట్గా చెప్పడం నేర్చుకోండి. లేకపోతే చేయించుకుంటూనే ఉంటారు చేసిన కొద్దీ. దొందే. ఒకసారి ఒక సామెత చెప్పే కదా, పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోడిలాగా 4 అని చెప్పి 3 వేలు చూపించాడని చెప్పేసి చెప్పే కదా. అలాగా దొందే ఇద్దరు కూడా వాదించుకునే వాళ్ళిద్దరు కూడా అసలు అర్థం బర్థం లేకుండా ఈయన మాట్లాడుతున్నాడో తెలియదు, ఆయన మాట్లాడుతున్నాడో తెలియదు, అర్థం బర్థం లేకుండా ఒక వాదన ఎటో తీసుకెళ్ళిపోయి నాకు తెలుసు అంటే నాకు తెలుసు ఇది చూస్తే ఇద్దరు రాంగే అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ ఎవరికి తెలియదు, కరెక్ట్ పని కాదు వాళ్ళు చెప్పేది, ఇద్దరిది కూడా రాంగే. అయినా నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని వాదించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తాం, దొందే సరిపోయారు ఇద్దరును ఉంటాయి. ఎగిరెగిరి దంచినా అంతే. ఎగరకుండా దంచినా అంతే. ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. అంతే కదా. మనం ఒక పని ఫాస్ట్గా చేసేయాలని చెప్పి
తెగ ఫాస్ట్గా టక చేసేస్తూ ఉంటాం, కానీ ఎక్కడో చట అది గండి పడుతుంది. ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో అంత అడ్డం పడుతుంది, ఏదో ఒకటి పడి ఏం చేస్తుంది, మొత్తం పనికే ఎసరవుతుంది, లేట్ అయిపోతూ ఉంటుంది. అరే ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అయిపోయింది అనుకుంటాం. అదే కనుక కూల్గా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అదే టైంకి ఈ పని కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. ఎగిరెగిరి దంచడం వల్ల ఇంకా నష్టం అనమాట, మొత్తం అంతా చుట్టూ చిందిపోతుంది, అంతా ఎత్తి వేసుకోవాలి, అదంతా డబుల్ పని అవుతుంది. అదొకటేనే కదా, ఏ పని అయినా సరే ఫాస్ట్గా చేసేయాలి అనుకున్నప్పుడు ఇంకా లేట్ అయిపోతుంటుంది మనకి. కాబట్టి ఎగిరెగిరి దంచద్దు, ఎగరకుండా దంచండి. దివిటి కింద దీపం దిక్కు మొక్కు లేని దివాణం. దివిటి కింద దీపం దిక్కు మొక్కు లేని దివాణం. అంటే దివిటి కింద పెడితే దీపం ఏమవుతుంది, మంట బయటికి రాదు కదా, పూర్తి వెలుగు ఇల్లంతా ప్రసరించదు కదా. దేని కింద దీపం పెట్టేస్తే అది ఎలా ఉంటుంది. అలాగే దివాణం అంటే ఏమిటంటే చాలామంది నౌకర్లు, చాలామంది పనివాళ్ళు ఉండి హడావిడిగా ఇల్లంతా ఎప్పుడు ఒక పండగ వాతావరణంలో ఉంటుందన్నమాట. అంత పెద్ద జమీందారులు ఇళ్ళు ఉంటాయి కదా, అలాంటి దివాణాలు దిక్కు మొక్కు లేకుండా అయిపోయాట. దివిటి కింద దీపం పెడితే ఎలా ఉంటుందో దిక్కు మొక్కు లేని దివాణం కూడా అలాగే ఉంటుంది. అంటే అంతమంది పని వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనం నష్టపోయామో, ఎప్పుడైతే మన ఇల్లు వేలం వేశారో, ఎప్పుడైతే అప్పుల్లో కూరుకుపోయామో, ఆ దివాణం కాస్త దిక్కు మొక్కు లేని అయిపోతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, డబ్బు ఉంటేనే మనుషుల దగ్గరికి వస్తారని చెప్పి. అలాగే డబ్బు ఎప్పుడైతే పోతుందో అన్నీ వేలం వేసేసి వీళ్ళు ఏదో దాన ధర్మాలు అవి ఇవి చేసి నష్టపోతూ ఉంటారు. వాటి కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఇంకా దాన ధర్మాలు చేసే బుద్ధి పోదనమాట. అందుకని అప్పులు చేసైనా సరే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. చేసిన వాళ్ళు అందరూ తీసుకుంటారు, కానీ ఎప్పుడైతే అన్నీ పోయాయో దిక్కు లేకుండా దివాణం అయిపోతుంది, ఎవ్వరూ దగ్గరికి రారన్నమాట. కాబట్టి దానం కూడా ఎంచుకుని చేయాలి, కానీ ఉంది కదా అని చెప్పి చేసేయకూడదు. మన దగ్గర ఉన్నా కూడా లెక్క ప్రకారమే చేయాలి. మనకి ఎంత కావాలో అంత ఉంచిన తర్వాత ఎక్కువైతే మాత్రమే దానం చేయాలి తప్ప ఉన్నది అంతా ఊడ్చిపెట్టి ఇచ్చేస్తే రేపు చూడడానికి ఎవ్వరూ ఉండరు, కన్ఫామ్. నిన్నటి వరకు కొన్ని సామెతలు చెప్పుకున్నాం కదా మనం, ఇవాళ మరికొన్ని సామెతలు. ఎన్ని సామెతలో అనుకుంటున్నారా? ఇన్ని సామెతలు ఉన్నట్టు విన్నారా మీరు? ఈ సామెతలన్నీ మీరు విన్నవేనా? చెప్పండి. ఈ సామెత అయితే మీరు వినే ఉంటారు, ఎక్కడ విన్నారో కూడా తెలుసు. మీకు వెంటనే గుర్తొస్తుంది, గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి. అంతే కదా, గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి. అలాగే ఏ పని మనం చేస్తున్నామో అందులో ఉన్న కష్ట నష్టాలు ఏమిటో, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి సుఖాలు ఉన్నాయో అది మనకి మాత్రమే తెలుస్తుంది. ఎవరు ఏ పని చేస్తున్నారో ఎదుటి వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు, వాళ్ళు చేసే ఏముంది ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. కానీ చేసే వాళ్ళకి మాత్రమే అందులో కష్ట నిష్ఠూరాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలిసినట్టుగా. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చేర్చిందట. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చర్చింది అంటూ ఉంటాం కదా మనం. మన పిల్లలకి ఆ స్నేహితులు ఎక్కువగా ఉన్నారనుకోండి, వీడు ఒక్కరోజు హోంవర్క్ చేయకపోయినా, లేకపోతే ఒకరోజు కాలేజ్ బంక్ కొట్టి సెకండ్ షోకి వెళ్ళినా, లేకపోతే ఒకరోజు ఆఫీస్ మానేసినా, ఏం చేసినా సరే అది మన పిల్లలు తప్పు అని మనం అనం.
కదా. వాడితో స్నేహం చేసావు కనుక ఇలా తయారయ్యావు, లేకపోతే ఆ అమ్మాయి ఆ పక్కింటి అమ్మాయితో మాట్లాడదని చెప్పాను నీకు, అందుకే ఇలా తయారయ్యావు అని అంటాం. అంతేగాని నువ్వు నీ మిస్టేక్, అది నీ తప్పు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు కరెక్ట్ టైంకి ఈ పని చేయాలి అని మనం చెప్పం. ఎలాంటి సామెతలు ఉపయోగిస్తాం మనం? కూసేగాడిద వచ్చి మేసేగాడిదని చేర్చిందిట అని అంటాం. అంటే అది కూసేగాడిద, ఇది మేసేగాడిద అన్నట్టు అనమాట. దాని దారిని అది మేస్తుంటే అది వచ్చి లాక్కెళ్ళింది సినిమాకి, లేకపోతే వాళ్ళు వచ్చి ఇంకో గేమ్స్కి తీసుకెళ్ళిపోయారు, ఆడుకున్నారమ్మని, ఇలా ఉంటాయి అన్నమాట. అంతేగాని మన పిల్లలు తప్పు అని మనం ఒప్పుకోని, ఇదే మిస్టేక్, నువ్వు తప్పు, వెళ్ళకూడదల్లా రాసుకో, చదువుకో, లేకపోతే వెళ్ళి తొందరగా వచ్చేసి ఇలా చెప్పమన్నమాట. ఎవరో చెడగొట్టారు, ఎవరి వల్ల నష్టపోయాము, ఎంతసేపు ఎవరో 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 ఏదో చేశారని చెప్పడానికి ఇలాంటి సామెత ఒకటి పుట్టించారనమాట. మనిషి పేద గాని గుణానికి పేద కాదు. మనిషి పేద కానీ గుణానికి పేద కాదు. పేదవాళ్ళైనంత మాత్రాన వాళ్ళకి మంచి గుణం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. డబ్బు సంపాదించకపోవడం అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళ రాత అలా ఉందంతే. ఎంత సంపాదించినా ఖర్చులకి సరిపోతుంది, లేకపోతే సంపాదించడం రాదు. కొంతమందికి నాగ్గా ఈజీగా సంపాదించాలని కొంతమందికి తెలీదు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర సద్గుణాలు లేవు అనుకోవడం, వాళ్ళు దుర్గుణులు అని అనుకోవడం మన తప్పు అనమాట. డబ్బు లేకపోవచ్చు కానీ మనిషి పేదవాడు కానీ గుణానికి పేదవాళ్ళు కారు. వాళ్ళు ఇంకా చాలా పౌరుషంగా ఆత్మాభిమానంతో ఉంటారు. ఇంకా సంపాదించాలి, ఎలాగైనా సరే గెలవాలి, దేంట్లో అయినా పట్టుదల చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే డబ్బు లేదు కదా, ఆ స్థాయికి మనం చేరుకోవాలి అనే గుణం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది తప్ప గుణానికి ఏమీ తక్కువ ఉండదు అనమాట. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ, అంతే కదా. మనిషికి అయితే ఒక మాటతో చెప్పు, ఈ పని చెయ్యి అని చెప్తాం, లేకపోతే చేసావా అని అడుగుతాం, అరే చేయరా బాబు అని అంటాం. అంటే ఎంత గట్టిగా అయినా నెమ్మదిగా అయినా చెప్తాం. అదే పశువుకి అనుకో, ఈ పని చెయ్యి అంటే చేయలేదనుకో, కొరడా పెట్టి అక్కడ బిగుతాం. అప్పుడు గబగబా పరిగెత్తుతుంది అనమాట. నెమ్మదిగా నడిచే ఎడ్లు కూడా పరిగెత్తుతాయి, గుర్రాలు కూడా పరిగెత్తుతాయి అన్నమాట మన దెబ్బకి. అలాగే మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. మనిషి మాటతో వినలేదు అంటే పశువుతో పోలుస్తాం అనమాట. పశువుకి ఒక దెబ్బ, దాన్ని కొట్టినట్టు నిన్ను కొట్టినా కూడా నీకు బుద్ధి రాదు, నువ్వు చేయవు ఈ పని అని తిట్టే విషయంలో ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాం. కొరివితో తలగొక్కున్నట్టు. కొరివితో తలగొక్కుంటే ఏమవుతుంది? కొరివి అంటే ఏంటి అసలు? కట్టె కాలుస్తాం కదా, కాల్చిన కట్టెని చివర ఉండే నిప్పు ఉంటుంది చూసినారా, దాన్ని కొరివి అంటాం అనమాట. ఆ కొరివితో చాలామంది వాతలు కూడా పెడుతూ ఉంటారు. కొరకంచె అంటాం, కొరకంచె కాల్చి వాత పెడుతూ ఉంటారు అనమాట. చాలామంది కోపం ఎక్కువైపోయినప్పుడు అలాంటి వాతలు కూడా పెడుతూ ఉంటారు. లేకపోతే మనకి ఇదివరకు కామెర్లు వచ్చినప్పుడు హ్యాండ్ మీద, చేతి మీద ఇలా వాత పెట్టేవాళ్ళు. వాత పెట్టేసి పెడితే కామెర్లు తగ్గుతాయని అనేవాళ్ళు అనమాట. నేనైతే పెట్టించుకోలేదు, నా పిల్లలకు కూడా అలా పెట్టలేదు. మా ఇంట్లో ఎవరు అలా చేయలేదు, కానీ చాలామందిని అలా పెట్టించుకునే వాళ్ళని చూసాను నేను. ఇలా వాత పెట్టేస్తే కామెర్లు తగ్గుతాయని ఇదివరకు నమ్మేవాళ్ళు, ఆ వాతలు పెట్టించుకునేవాళ్ళు అనమాట. కాబట్టి అలాంటి కొరిమి కొరకంచితో తలగొక్కుంటే ఎలా ఉంటుంది? ఇది ఉంటే మామూలుగానే సరిపోయింది. ఇదే కాలు చేసి కొక్కుంటే తలంతా కాలిపోతుంది కదా, జుట్టంతా పోతుంది, తలంతా కాలిపోతుంది కదా. అలా మనకి ఇష్టం లేని వాళ్ళతో ఎవరితోన్నా అసలు వినలేని సోది చెప్తూ ఉంటారు. కొంతమంది వినకపోయినా సరే చెప్తూనే ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పొరపాటున కదిపామనుకోండి, కదపకుండానే చెప్తారు గంటలు గంటలు. పైగా నేను అస్సలు మాట్లాడను, నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఎవరన్నా కదిపిస్తేనే నేను మాట్లాడతాను, కదిపిస్తే మాత్రం ఆపను అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పొరపాటున కదిపాము అంటే ఇంకా అసలే
అప్పుడు ఉన్నదనమాట. ఇంకా జీవిత చరిత్రలు వాళ్ళ చరిత్ర నేను ఇంత అది ఇది అని చెప్తూనే ఉంటాను. అలాంటి వాళ్ళు ఎక్కువ కల్పించినప్పుడు మనం ఈ సామెత వాడుతూ ఉంటాం, కొరివితో తలగొక్కున్నట్టే వాళ్ళని కల్పించడం. ఆదిలోనే హంసపాదు, ఆదిలోనే హంసపాదు అంటే మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడే అపశకనం మాట్లాడతాం అంటాం అనమాట. ఈ పని జరుగుతుందంటావా, ఏదో బిజినెస్ పెడతాము, ఫస్ట్ రోజే జనాలు వచ్చేరు కదా మన దగ్గరికి, మనం బిజినెస్ పెట్టామని 10 మందికి తెలియాలి కదా, అప్పుడు కదా బిజినెస్ పెరుగుతుంది. కానీ ముందు రోజే మనం అంటే ఎవరు రావట్లేదు, జరుగుతుందంటావా ఈ బిజినెస్, ఈ పని అసలు అవుతుందంటావా, వేస్ట్గా వెళ్తున్నామేమో, డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇస్తాడంటావా, ఇలా మొట్టమొదటిగానే మనం అపశకనాలు మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇది ఇస్తాడు అని కాన్ఫిడెన్స్గా వెళ్ళి, అసలు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు తర్వాత సంగతి, అది ఇస్తాడని కాన్ఫిడెన్స్గా వెళ్ళినంత మాత్రాన ఇచ్చేస్తాడా అని అడగండి మళ్ళీ. అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి మనలో, ఈ పని గ్యారంటీగా జరుగుతుంది అని మనం మనసులో పెట్టుకుంటే 90% అది జరిగిపోయినట్టే, జరుగుతుంది కన్ఫామ్గా. అలాగే ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు అనుకోవాలి, అంతేగాని ఇస్తారంటావా, పని జరుగుతుందంటావా, మనం ఎగ్జామ్ పాస్ అవుతామంటావా అని అసలు అలాంటి డౌట్లు అనేవి అసలు పెట్టుకోకూడదు అనమాట. పాస్ అవుతాం, ఈ ఎగ్జామ్ ఈ జాబ్ మనమే కొడతాం, ఈ క్యారెక్టర్ నాకే వస్తుంది, ఇలా కన్ఫామ్గా మనకు వస్తుందని కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అప్పుడు, అంతేగాని ఫస్టే మనం డౌట్గా ఉండి అనుమానాలు పెట్టుకుని వెళ్తే అదిలోనే హంసపాదు ఉంటాం అన్నమాట. మనిషికి ఒక తెగులు, మహిళ వేమ. మనిషికి ఒక తెగులు, మహిళ వేమ. మహిళ అంటే భూమిలో అనమాట. ఈ ప్రపంచంలో మనిషికి ఒక తెగులు ఉంటుంది. తెగులు మీన్స్ అలవాటు, హ్యాబిట్, అంటే చెడ్డ అలవాట్లు అనుకోవచ్చు. మనిషికి ఒక తెగులను, అవును మనకి నచ్చేది ఎదుటి వాళ్ళకి నచ్చదు, ఎదుటి వాళ్ళకి నచ్చింది మనకి నచ్చదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది అలా అనుకోం కదా మనం. అది ఎందుకు చేయాలి, అలా ఎందుకు ఉండాలి, ఇలా ఉండొచ్చు కదా అనుకుంటాం మనం, అలా ఉండొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారు, మనం ఉంటామా, ఉండం కదా. కాబట్టి మనిషికి ఒక తెగులు, మహిళ వేమ అనుకుని ఊరుకోవడమే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరిని మార్చే ప్రయత్నం మనం చేయకూడదు. ఎవరన్నా మారమని చెప్తే మనం మారకూడదు, అంతే. ఎవరి అలవాట్లు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్నాళ్ళు ఆ అలవాటుతో బతికిన తర్వాత ఎవరో వచ్చి నీ అలవాట్లు మార్చేసుకో అని చెప్తే మనం ఎలా మార్చుకోగలం, మార్చుకోలేం కదా. కొన్ని సంవత్సరాలుగా మనం అలవాటు కంటిన్యూ చేస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు మారడం అనేది సహజం కాదు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. జిహ్వకో రుచి, జిహ్వ అంటే నాలుక, నాలుకకు రుచి, పుర్రెకో బుద్ధి, అంతే కదా. పుర్రె అంటే మైండ్కి బుద్ధి. ఒక్కొక్కళ్ళ బుద్ధి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ నాలుక ఒక రుచి ఉంటుంది. మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం, సీతాఫలం అంటే మతిమధురం నాకు చాలా ఇష్టం. అలా అనేసి అందరికీ ఇష్టం ఉండాలని లేదు, అబ్బో దాంట్లో గింజలు ఉంటాయి, తిన్నా గరుగురుగా ఉంటుంది, నాలుగంతా మండిపోతూ ఉంటుంది అంటారు కొంతమంది. సీతాఫలం, మామిడి పండు తింటే ఆ టెంకంతా చేయకాలి, పీచులు పళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. ఇలా ఎవరికి ఉండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. చాలామంది సీతాఫలం నచ్చదు, మామిడి పండు కూడా నచ్చదు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. మనకి వాళ్ళు ఈ బుద్ధి ఉంది కదా, మనం ఇంత మంచిగా ఆలోచించేస్తున్నాం కదా, అందరూ ఇలా మంచిగా ఎందుకు ఆలోచించరు అనుకుంటే అది ఎదుటివాడికి మంచి అవ్వకపోవచ్చు. వాడి ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు. వాళ్ళ ఆలోచన మనం అనుకుంటాం, ఇలా ఆలోచిస్తానంటే అసలు ఇంత మంచిగా నేను ఆలోచిస్తున్నట్టు ఆలోచించరే అనుకుంటారు. సేమ్ ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారనమాట. కాబట్టి జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. అన్నీ ఒకేలాగా ఉండవు, అన్ని రుచులు అందరికీ నచ్చవు, అందరి బుద్ధులు ఒకేలాగా ఉండవు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చింత చెట్టు కింద కూర్చున్నాము, చాలా చింతకాయలు చెట్టు మీద ఉన్నాయి, టకటగా కోసుకోవాలనుకున్నాం, ఒకటి కూడా మనకు అందట్లేదు. కాబట్టి కింద కూర్చుని ఓం 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 చింతకాయలు రాలాలి అంటే రాలిపోతాయా? టకటక కాదు కదా. దానికంటే వగ్గాలం తేవాలి, కర్ర తీసుకోవాలి, కర్రతో ఒకటి కట్టాలి, కిందలా అయితే చింతకాయలు వస్తాయి. కాబట్టి ఏ పనికైనా మంత్రాలతో అయిపోతాయి, లేకపోతే ఇంకేదో చేస్తే అయిపోతాయి అని మనం కష్టపడకుండా, మంత్రాలు ఎప్పుడు ఉపయోగపడతాయి? మనం 90% మన కృషి చేసిన తర్వాత 10% మంత్రాలు అనేవి మనకి తోడవుతాయి. ఆ బలం, ఆ శక్తి అనేది మనకు వస్తుంది. అంతేగాని మొత్తానికి మనం ఏమి చేయకుండా పలానా గురువుగారు పలానా అప్పుడు నీకు ₹1,00,00,000 వస్తాయని చెప్పారు కాబట్టి ఆ డేట్ దాకా వెయిట్ చేస్తాను, ఆ డేట్ రోజు కూర్చుంటాను వస్తాయంటే ఎందుకు ఏమీ రావు. దానికి తగ్గ కృషి మనం చేయాలి. మనం కృషి చేస్తే గురువుగారు చెప్పేది ఏముంది అని అనుకోకూడదు. మళ్ళీ ఆ మార్గాన్ని మనకి చూపిస్తారనమాట. ఈ మార్గంలో వెళ్తే పలానాప్పుడు నీకు వచ్చే అవకాశం ఉంది, దానికి నువ్వు కృషి చేస్తే వస్తాయి గ్యారంటీగా. అది ఏది చేయకుండా వస్తాయని ఎవరు కూడా చెప్పరు, అలా వివరించి చెప్పరు అనమాట. పలానప్పుడు నీకు అదృష్టయోగం ఉంది అంటే మనమే తెలుసుకుని ఏ మార్గంలో వెళ్ళాలో చూసుకుని ఆ మార్గంలో వెళ్ళి ఆ అదృష్టాన్ని మనం దగ్గరికి తెచ్చుకోవాలి. అంతేగాని మంత్రాలకి చింతకాయలు ఎప్పుడు రాలవు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో వారి మాటలో నిజమంతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వారి మాటల్లో నిజం అంతుందిట. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది తెలుసా మీకు? నెయ్యి ఉంటుందా నేతి బీరకాయలో? మైసూర్ పాకులో మైసూర్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి అస్సలు ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వారి మాటలో నిజం అంతుందిట. అంటే నేతి బీరకాయలో నెయ్యి లేదు అంటే వారి మాటలో నిజం లేనట్టే కదా. అంటే అన్ని అబద్ధాలు ఆడతాడ్రా అని చెప్పకుండా ఒక మాట నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది వాళ్ళ మాటలో నిజం కూడా అంతే ఉంది అంటే చాలు, మనం అర్థం చేసేసుకుంటాం అనమాట. చెప్పేవన్నీ అబద్ధాలు అనమాట, బిల్డప్ మాటలు అనమాట. ఏది నమ్మశక్యంగా లేదు. ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను నేను, ఫస్ట్ రోజు నుంచే ఈ మాటలు ఏవో తేడాగా ఉన్నాయే అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిన తర్వాత. ఓహో నేతి బీరకాయలో నెయ్యి టైపా, సరే 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 అనుకుంటాం అనమాట. దీపావళికి పడ్డ వర్షాలు ద్వీపాంతరం దాటుతాయట. దీపావళికి పడ్డ వర్షాలు ద్వీపాంతరం దాటుతాయట. దీపావళికి ఎప్పుడైనా వర్షం పడుతుందా మనకి? శుభ్రంగా పడుతుంది. మనం ఆరబెట్టిన టపాకాయలు కూడా కాలిపోతూ ఉంటాయి, సరే నానిపోతూ ఉంటాయి ఒకసారి. వాటి మీద కూడా పైన పెట్టేసి వస్తాం. మనం అన్ని క్రాకర్స్ కొనుక్కొచ్చేసి ఏం చేస్తాం, కొంచెంసేపు ఆరబెడదాం అని చెప్పి పైన ఎక్కడ బయట పెడతాం కదా. ఫుల్గా వర్షం వచ్చి తడిసిపోతాయి. ఇప్పటికి శుభ్రంగా బయట పెట్టి మనం ఏం చేస్తాం, ఫుల్గా నిద్రపోతాం. హాయిగా చల్లగా ఉంటుంది కదా, వర్షం వస్తుందని తెలియక ముందు చల్లగా ఉంటుంది, పడుకుంటాం. వర్షం వచ్చి మొత్తం తడిసిపోతాయి అనమాట. దీపావళికి ఒక పడిన వర్షాలు అంటే ద్వీపాంతరాలు దాటేస్తాయి కదా. ఆ రోజు వర్షం అనేది అంత పెద్ద డేంజర్ అనమాట, ద్వీపాలంతరం దాటేస్తాయట. అలా కొంతమంది మాటలు కోటలు దాటుతాయి అనమాట. అక్కడ పడేదేమో కానీ కొంచెం వర్షమైనా ద్వీపాంతరాలు దాటుతాయని చెప్పుకున్నట్టు మన మాటలు కూడా కోటలు దాటేసి అబ్బా ఎంత చేయగలరా అన్న విధంగా ఉంటుంది. కానీ చేసేదే ఉండదు, ఓన్లీ మాటలే. దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండాలి. వాడి దుష్టుడు
అని తెలిసినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో గొడవపడి వాళ్ళ చేత కొట్టించుకుని ఆ తర్వాత వాడు దుష్టుడని అందరికి ప్రచారం చేయడం కాదు. ముందుగానే మనకు దుష్టుడని తెలుసు, ఎంతోమందితో గొడవలు పడగా చూసాం. మనతో పడరని మనం ఎలా అనుకుంటాం? మనం వెళ్ళి వాళ్ళని మళ్ళీ మనం ఏదో సమర్థించి చెప్పాలనుకోవడము, వాళ్ళతో కల్పించుకోవడం అనేది మన తప్పు. అలాంటప్పుడు ఏం చేయాలి? అన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు మనం ముందుగానే దూరంగా ఉండాలి. మన సేఫ్టీ మనం చూసుకోవాలి అన్నమాట. దుష్టులకి దూరంగా ఉండాలి, గుర్తుంచుకోండి. జగమెరిగిన సత్యం. కొన్ని ఉంటాయి, కొన్ని మాటలు, కొన్ని చేతలు, కొన్ని విషయాలు, కొన్ని పదార్థాలు అందరికీ తెలిసినవే అవి. అయినా సరే కొంతమంది వచ్చి విచిత్రంగా చెప్తూ ఉంటారనమాట. దాన్ని అది ఉంది చూసావా, అసలు నిన్న అక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు, అవకాడా అంట అమ్ముతున్నారు. అందరూ ఆల్రెడీ వీళ్ళు అప్పటికే తింటూ ఉంటారనమాట. అలాంటిది ఏదో విచిత్రం చెప్పేసినట్టు చెప్పేస్తూ ఉంటారనమాట. అసలు వీళ్ళు ఎవ్వరికీ తెలియదు, నాకే ఫస్ట్ తెలిసింది అన్న విధంగా కొన్ని మాటలు కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. అలాంటప్పుడు జగమెరిగిన సత్యం ఇది అంటే అందరికీ తెలుసు, లాస్ట్లో నీకు తెలిసింది, కానీ నువ్వేం చేస్తున్నావు, నాకే ఫస్ట్ తెలిసిందన్న ఉద్దేశంతో ఫస్ట్ వచ్చేసి అందరికీ చెప్తున్నావు అనమాట. అప్పటికి ఇప్పుడు కొత్తగా ఒక వీడియోలు అవి వస్తున్నాయి కదా, అది ఎప్పుడో 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల క్రితం కూడా వీడియోలు అవి వైరల్ అయిన వీడియోలు అనమాట. అవి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా మనకు పెడుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనం అప్పటికి ఎన్నోసార్లు చూసేసి ఉంటాం, ఎంతోమంది షేర్లు చేశారు, చెయ్యికిరా బాబు సార్లు చూసాం అని చెప్పేసి ఉంటాం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వీడియో మన దగ్గరికి ఎవరి దగ్గరికో వస్తుంది విచిత్రంగా. వాళ్ళప్పుడు చూస్తారు, కానీ ప్రపంచం అంతా ఎవరూ చూడలేదనుకుని పాపం షేర్లు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు టెక్నాలజీని బట్టి చెప్పాలంటే మాత్రం అది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు వాళ్ళకి తెలిసేది మనకు పంపిస్తూ ఉంటారు. ఏం చేస్తాం, తప్పదు, భరించాలి ఇలాంటివి కొన్ని. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమెందుకు? జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం ఎందుకు? బ్రాహ్మడు అనగానే మనకు కొన్ని సిమ్టమ్స్ మనకి తెలిసిపోతూ ఉంటాయి కదా. గుళ్ళో పూజారి కానీ పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ వాళ్ళకి సిమ్టమ్స్ మనకు తెలుస్తూనే ఉంటాయి. పిలక ఉంటుంది, వాళ్ళ స్టైల్ వేరుగా ఉంటుంది, డ్రెస్సింగ్ వేరుగా ఉంటుంది, వాళ్ళు నామాలు పెట్టుకుంటారు, అంతా ఉంటాయి కదా. మెళ్ళో జంజం లేనంత మాత్రాన ఆయన బ్రాహ్మడు అని మనం గుర్తిస్తాం కదా. జగమెరిగిన బ్రాహ్మణికి జంజం ఎందుకు? అదేదో షర్ట్ లోపలికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే పంచె లోపలికి వెళ్ళి ఉండొచ్చు, పైన కప్పుకున్న నీళ్ళ లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అంత మాత్రం జంజం కనపడలేదు కనుక ఆయన గుర్తించలేకపోయాను అని ఎవరన్నా అంటారా? అందరూ ఆయన బ్రాహ్మడు అని చూడగానే తెలిసిపోతుంది. కాబట్టి జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం కనిపిస్తేనే బ్రాహ్మడా, మిగిలిన అవతారం అంతా కాదా బ్రాహ్మణులకు ఉన్నట్టుగా లేవా? అవన్నీ చూసి కూడా గుర్తుపెట్టచ్చు కదా. కాబట్టి కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, ఎదురుగా సత్యం అనేది కనిపిస్తూనే ఉంటుంది, 100% అది సత్యం అని తెలుసు, కానీ దాంట్లో ఏదో చిన్న వెలితి పట్టుకొని అది లేదు కనుక ఇది నేను గుర్తించలేకపోయాను, లేకపోతే అది లేదు కనుక ఈ పని జరగలేదు అని వంక పెడుతూ ఉంటారనమాట. కానీ అది తప్పని వీళ్ళకి తెలుసు. ఎవరైతే వంక పెడుతున్నారో వాళ్ళకి కూడా అది లేకపోయినంత మాత్రాన్ని ఇది కాకుండా పోదు అని చెప్పి. మాకు కంప్యూటర్ ఉంటుంది, మౌస్ లేకపోయినంత మాత్రం కంప్యూటర్ కాదా అది? గంటతో కూడా చేసుకోవచ్చు, షిఫ్ట్తో చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇది లేదు కనుక ఇది కంప్యూటర్ అనుకోలేదు నేను అని అంటారు ఎవరైనా? అంత కదా. కాబట్టి అలా ఉంటాయి అన్నమాట. వంకలు పెట్టాలి, చెయ్యకూడదు, పని తప్పించుకోవాలి అంటే 1,00,000 మార్గాలు. అందులో అలాంటప్పుడు అలా మార్గాలు చూపించే వాళ్ళకి ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటాం. జగమెరిగిన బ్రాహ్మణికి జంజం ఎందుకు? చూడగా చూడగా గుర్రం గాడిదయ్యిందట. చూడగా చూడగా గుర్రం గాడిదయ్యిందట. అలా ఉంటాయి అన్నమాట. మనకి చూస్తుంటే రోజు చూసేదానికి లెక్క ఉండదు, మనకి కేర్లెస్ అనమాట.
ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉన్నాను. చూసి 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 దాన్ని గాడిద కింద వాడుతున్నాడు. అంటే దాని చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు అనమాట. గుర్రం అనేది అఫీషియల్గా ఉంటుంది, దానికి రేసెస్కి వాటికి మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటారు, అందుకే పెంచుతూ ఉంటారు కదా. కానీ దాని మీద గుడ్డలేసి దాని మీద వేస్తాం, మనం గాడిద మీద అయితే వేస్తాం. కానీ గాడిద చేయాల్సిన పనులన్నీ కూడా గుర్రంతో మనం చేయించేసుకుంటూ చూడగా దాన్ని గాడిదలాగా వాడేస్తున్నాం అనమాట. గాడిద గుర్రం కాస్త గాడిద అయింది. అలాగే మనం చీప్గా కనపడి మనం పని చేయడం మొదలు పెట్టాము అంటే ఫ్రీగా చేయించుకుంటూనే ఉంటారు. మన లెవెల్ ఏంటి, మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమీ ఇంకా పట్టించుకోరు అనమాట. ఏదో దొరికిందిగా చెప్పేద్దాం పని అని చెప్పేస్తూనే ఉంటారు. మన చేత అసలు మనం ఎలాంటి వాళ్ళమైనా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళు పనులు చేయించేసుకుంటూనే ఉంటారనమాట. వాళ్ళకి ఫ్రీగా దొరికితే చాలు. అలా మనం కూడా గుర్రం కాస్త గాడిలాగా మారిపోవాల్సి వస్తుంది. కాబట్టి నో చెప్పడం నేర్చుకోవాలి. నాకైతే రాదు నో చెప్పడం. ఎవరైతే చెప్తే అది మనసులో బాధపడతాను కానీ పైకి చెప్పలేక చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం అలా మనసులో బాధ ఉంచుకోకుండా నేను చెయ్యను, నాకు నచ్చలేదు ఈ పని నేను చెయ్యను అని డైరెక్ట్గా చెప్పడం నేర్చుకోండి. లేకపోతే చేయించుకుంటూనే ఉంటారు చేసిన కొద్దీ. దొందే ఒకసారి ఒక సామెత చెప్పే కదా, పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోడిలాగా నలుగురు అని చెప్పి 3000 చూపించాడని చెప్పేసి చెప్పే కదా. అలాగా దొందే ఇద్దరు కూడా వాదించుకునే వాళ్ళిద్దరు కూడా అసలు అర్థం బర్థం లేకుండా ఈయన మాట్లాడుతున్నాడో తెలియదు, ఆయన మాట్లాడుతున్నాడో తెలియదు, అర్థం బర్థం లేకుండా ఒక వాదన ఎటో తీసుకెళ్ళిపోయి నాకు తెలుసు అంటే నాకు తెలుసు ఇది చూస్తే ఇద్దరు రాంగే అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ ఎవరికి తెలియదు, కరెక్ట్ పని కాదు వాళ్ళు చెప్పేది, ఇద్దరిది కూడా రాంగే. అయినా నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని వాదించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తాం, దొందే సరిపోయారు ఇద్దరును ఉంటాయి. ఎగిరెగిరి దంచినా అంతే. ఎగరకుండా దంచినా అంతే. ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. అంతే కదా. మనం ఒక పని ఫాస్ట్గా చేసేయాలని చెప్పి ఫాస్ట్గా టక చేసేస్తూ ఉంటాం. కానీ ఎక్కడో వచ్చేట అది గండి పడుతుంది. ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో అంత అడ్డం పడుతుంది. ఏదో ఒకటి పడి ఏం చేస్తుంది, మొత్తం పనికే ఎసరవుతుంది, లేట్ అయిపోతూ ఉంటుంది. అరే ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అయిపోయింది అనుకుంటాం. అదే కనుక కూల్గా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అదే టైంకి ఈ పని కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. ఎగిరెగిరి దంచడం వల్ల ఇంకా నష్టం అనమాట. మొత్తం అంతా చుట్టూ చిందిపోతుంది, అంతా ఎత్తి వేసుకోవాలి, అదంతా డబుల్ పని అవుతుంది. అదొకటేనే కదా, ఏ పని అయినా సరే ఫాస్ట్గా చేసేయాలి అనుకున్నప్పుడు ఇంకా లేట్ అయిపోతుంటుంది మనకి. కాబట్టి ఎగిరెగిరి దంచద్దు, ఎగరకుండా దంచండి. దివిటి కింద దీపం దిక్కు మొక్కు లేని దివాణం. దివిటి కింద దీపం దిక్కు మొక్కు లేని దివాణం. అంటే దివిటి కింద పెడితే దీపం ఏమవుతుంది, మంట బయటికి రాదు కదా, పూర్తి వెలుగు ఇల్లంతా ప్రసరించదు కదా. దేని కింద దీపం పెట్టేస్తే అది ఎలా ఉంటుంది. అలాగే దివాణం అంటే ఏమిటంటే చాలామంది నౌకర్లు, చాలామంది పనివాళ్ళు ఉండి హడావిడిగా ఇల్లంతా ఎప్పుడు ఒక పండగ వాతావరణంలో ఉంటుందన్నమాట. అంత పెద్ద జమీందారులు ఇళ్ళు ఉంటాయి కదా, అలాంటి దివాణాలు దిక్కు మొక్కు లేకుండా అయిపోయాట. దివిటి కింద దీపం పెడితే ఎలా ఉంటుందో దిక్కు మొక్కు లేని దివాణం కూడా అలాగే ఉంటుంది. అంటే అంతమంది పని వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనం నష్టపోయామో, ఎప్పుడైతే మన ఇల్లు వేలం వేశారో, ఎప్పుడైతే అప్పుల్లో కూరుకుపోయామో ఆ దివాణం కాస్త దిక్కు మొక్కు లేని అయిపోతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, డబ్బు ఉంటేనే మనుషుల దగ్గరికి వస్తారని చెప్పి. అలాగే డబ్బు ఎప్పుడైతే పోతుందో అన్నీ వేలం వేసేసి వీళ్ళు ఏదో దాన ధర్మాలు అవి ఇవి చేసి నష్టపోతూ ఉంటారు.
వాటి కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఇంకా దాన ధర్మాలు చేసే బుద్ధి పోదనమాట. అందుకని అప్పులు చేసైనా సరే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. చేసిన నాళ్ళు అందరూ తీసుకుంటారు, కానీ ఎప్పుడైతే అన్నీ పోయాయో దిక్కు లేకుండా దివాణం అయిపోతుంది, ఎవ్వరూ దగ్గరికి రారన్నమాట. కాబట్టి దానం కూడా ఎంచుకుని చేయాలి, కానీ ఉంది కదా అని చెప్పి చేసేయకూడదు. మన దగ్గర ఉన్నా కూడా లెక్క ప్రకారమే చేయాలి. మనకి ఎంత కావాలో అంత ఉంచిన తర్వాత ఎక్కువైతే మాత్రమే దానం చేయాలి తప్ప ఉన్నది అంతా ఊడ్చిపెట్టి ఇచ్చేస్తే రేపు చూడడానికి ఎవ్వరూ ఉండరు, కన్ఫామ్. నిన్నటి వరకు కొన్ని సామెతలు చెప్పుకున్నాం కదా మనం. ఇవాళ మరికొన్ని సామెతలు. ఎన్ని సామెతలో అనుకుంటున్నారా? ఇన్ని సామెతలు ఉన్నట్టు విన్నారా మీరు? ఈ సామెతలన్నీ మీరు విన్నవేనా? చెప్పండి. ఈ సామెత అయితే మీరు వినే ఉంటారు, ఎక్కడ విన్నారో కూడా తెలుసు. మీకు వెంటనే గుర్తొస్తుంది. గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి. అంతే కదా, గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి. అలాగే ఏ పని మనం చేస్తున్నామో అందులో ఉన్న కష్ట నష్టాలు ఏమిటో, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి సుఖాలు ఉన్నాయో అది మనకి మాత్రమే తెలుస్తుంది. ఎవరు ఏ పని చేస్తున్నారో ఎదుటి వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు, వాళ్ళు చేసే ఏముంది ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. కానీ చేసే వాళ్ళకి మాత్రమే అందులో కష్ట నిష్ఠురాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలిసినట్టుగా. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెరిచిందట. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చర్చింది అంటూ ఉంటాం కదా మనం. మనకి మన పిల్లలకి ఆ స్నేహితులు ఎక్కువగా ఉన్నారనుకోండి, వీడు ఒక్కరోజు హోంవర్క్ చేయకపోయినా, లేకపోతే ఒకరోజు కాలేజ్ బంక్ కొట్టి సెకండ్ షోకి వెళ్ళినా, లేకపోతే ఒకరోజు ఆఫీస్ మానేసినా, ఏం చేసినా సరే అది మన పిల్లలు తప్పు అని మనం అనం కదా. వాడితో స్నేహం చేసావు కనుక ఇలా తయారయ్యావు, లేకపోతే ఆ అమ్మాయి ఆ పక్కింటి అమ్మాయితో మాట్లాడదని చెప్పాను నీకు, అందుకే ఇలా తయారయ్యావు అని అంటాం. అంతేగాని నువ్వు నీ మిస్టేకు, అది నీ తప్పు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు కరెక్ట్ టైంకి ఈ పని చేయాలి అని మనం చెప్పం. ఎలాంటి సామెతలు ఉపయోగిస్తాం మనం? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చేర్చిందిట అని అంటాం. అంటే అది కూసే గాడిద, ఇది మేసే గాడిద అన్నట్టు అనమాట. దాన్ని అది మేస్తుంటే అది వచ్చి లాక్కెళ్ళింది సినిమాకి, లేకపోతే వాళ్ళు వచ్చి ఇంకో గేమ్స్కి తీసుకెళ్ళిపోయారు, ఆడుకున్నారమ్మని, ఇలా ఉంటాయి అన్నమాట. అంతేగాని మన పిల్లలు తప్పు అని మనం ఒప్పుకోని, ఇదే మిస్టేక్, నువ్వు తప్పు, వెళ్ళకూడదు, అలా రాసుకో, చదువుకో, లేకపోతే వెళ్ళి తొందరగా వచ్చేసి ఇలా చెప్పమన్నమాట. ఎవరో చెడగొట్టారు, ఎవరి వల్ల నష్టపోయాము, ఎంతసేపు ఎవరో 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 ఏదో చేశారని చెప్పడానికి ఇలాంటి సామెత ఒకటి పుట్టించారనమాట. మనిషి పేద గాని గుణానికి పేద కాదు. మనిషి పేద కానీ గుణానికి పేద కాదు. పేదవాళ్ళైనంత మాత్రాన వాళ్ళకి మంచి గుణం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. డబ్బు సంపాదించకపోవడం అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళ రాత అలా ఉందంతే. ఎంత సంపాదించినా ఖర్చులకి సరిపోతుంది, లేకపోతే సంపాదించడం రాదు. కొంతమందికి నాగ్గా ఈజీగా సంపాదించాలని కొంతమందికి తెలీదు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర సద్గుణాలు లేవు అనుకోవడం, వాళ్ళు దుర్గుణులు అని అనుకోవడం మన తప్పు అనమాట. డబ్బు లేకపోవచ్చు కానీ మనిషి పేదవాడు, కానీ గుణానికి పేదవాళ్ళు కారు. వాళ్ళు ఇంకా చాలా పౌరుషంగా ఆత్మాభిమానంతో ఉంటారు. ఇంకా సంపాదించాలి, ఎలాగైనా సరే గెలవాలి, దేంట్లో అయినా పట్టుదల చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే డబ్బు లేదు కదా, ఆ స్థాయికి మనం చేరుకోవాలి అనే గుణం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది తప్ప గుణానికి ఏమీ తక్కువ ఉండదు అనమాట. మనిషికి ఒక మాట
పశువుకు ఒక దెబ్బ. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ, అంతే కదా. మనిషికి అయితే ఒక మాటతో చెప్పు, ఈ పని చెయ్యి అని చెప్తాం, లేకపోతే చేసావా అని అడుగుతాం, అరే చేయరా బాబు అని అంటాం. అంటే ఎంత గట్టిగా అయినా నెమ్మదిగా అయినా చెప్తాం. అదే పశువుకి అనుకో, ఈ పని చెయ్యి అంటే చేయలేదనుకో, కొరడా పెట్టి అక్కడ వీగుతాం. అప్పుడు గబగబా పరిగెత్తుతుంది అనమాట. నెమ్మదిగా నడిచే ఎడ్లు కూడా పరిగెత్తుతాయి, గుర్రాలు కూడా పరిగెత్తుతాయి అన్నమాట మన దెబ్బకి. అలాగే మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. మనిషి మాటతో వినలేదు అంటే పశువుతో పోలుస్తాం అనమాట. పశువుకి ఒక దెబ్బ, దాన్ని కొట్టినట్టు నిన్ను కొట్టినా కూడా నీకు బుద్ధి రాదు, నువ్వు చేయవు ఈ పని అని తిట్టే విషయంలో ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాం. కొరివితో తలగొక్కున్నట్టు. కొరివితో తలగొక్కుంటే ఏమవుతుంది? కొరివి అంటే ఏంటి అసలు? కట్టె కాలుస్తాం కదా, కాల్చిన కట్టెని చివర ఉండే నిప్పు ఉంటుంది చూసారా, దాన్ని కొరివి అంటాం అనమాట. ఆ కొరివితో చాలామంది వాతలు కూడా పెడుతూ ఉంటారు. కొరకంచె అంటాం, కొరకంచె కాల్చి వాత పెడుతూ ఉంటారు అనమాట. చాలామంది కోపం ఎక్కువైపోయినప్పుడు అలాంటి వాతలు కూడా పెడుతూ ఉంటారు. లేకపోతే మనకి ఇదివరకు కామెర్లు వచ్చినప్పుడు హ్యాండ్ మీద, చేతి మీద ఇలా వాత పెట్టేవాళ్ళు. వాత పెట్టేసి పెడితే కామెర్లు తగ్గుతాయని అనేవాళ్ళు అనమాట. నేనైతే పెట్టించుకోలేదు, నా పిల్లలకు కూడా అలా పెట్టలేదు. మా ఇంట్లో ఎవరు అలా చేయలేదు, కానీ చాలా మందిని అలా పెట్టించుకునే వాళ్ళని చూశాను నేను. ఇలా వాత పెట్టేస్తే కామెర్లు తగ్గుతాయని ఇదివరకు నమ్మేవాళ్ళు, ఆ వాతలు పెట్టించుకునేవాళ్ళు అనమాట. కాబట్టి అలాంటి కొరిమి కొరకంచితో తలగొక్కుంటే ఎలా ఉంటుంది? ఇది ఉంటే మామూలుగానే సరిపోయింది. ఇదే కాలు చేసి కొక్కుంటే తలంతా కాలిపోతుంది కదా, జుట్టంతా పోతుంది, తలంతా కాలిపోతుంది కదా. అలా మనకి ఇష్టం లేని వాళ్ళతో ఎవరితోన్నా అసలు వినలేని సోది చెప్తూ ఉంటారు. కొంతమంది వినకపోయినా సరే చెప్తూనే ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పొరపాటున కదిపామనుకోండి, కదపకుండానే చెప్తారు గంటలు గంటలు. పైగా నేను అస్సలు మాట్లాడను, నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఎవరన్నా కదిపిస్తేనే నేను మాట్లాడతాను, కదిపిస్తే మాత్రం ఆపను అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పొరపాటున కదిపాము అంటే ఇంకా అసలే ఆపుండదు అనమాట. ఇంకా జీవిత చరిత్రలు, వాళ్ళ చరిత్ర నేనంతా, నేను ఇంత, అది ఇది అని చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ కల్పించినప్పుడు మనం ఈ సామెత వాడుతూ ఉంటాం, కొరివితో తలగొక్కున్నట్టే వాళ్ళని కల్పించడం. ఆదిలోనే హంసపాదు. ఆదిలోనే హంసపాద అంటే మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడే అపశకనం మాట్లాడతాం అంటాం అనమాట. ఈ పని జరుగుతుందంటావా, ఏదో బిజినెస్ పెడతాము, ఫస్ట్ రోజే జనాలు వచ్చేరు కదా మన దగ్గరికి, మనం బిజినెస్ పెట్టామని 10 మందికి తెలియాలి కదా, అప్పుడు కదా బిజినెస్ పెరుగుతుంది. కానీ ముందు రోజే మనం అంటే ఎవరు రావట్లేదు, జరుగుతుందంటావా ఈ బిజినెస్, ఈ పని అసలు అవుతుందంటావా, వేస్ట్గా వెళ్తున్నామేమో, డబ్బులు ఇవ్వాల్సిన ఇస్తాడంటావా, ఇలా మొట్టమొదటిగానే మనం అపశకనాలు మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇది ఇస్తాడు అని కాన్ఫిడెన్స్గా వెళ్ళి, అసలు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు తర్వాత సంగతి, అది ఇస్తాడని కాన్ఫిడెన్స్గా వెళ్ళినంత మాత్రాన ఇచ్చేస్తాడా అని అడగండి మళ్ళీ. అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి మనలో. ఈ పని గ్యారంటీగా జరుగుతుంది అని మనం మనసులో పెట్టుకుంటే 90% అది జరిగిపోయినట్టే, జరుగుతుంది కన్ఫామ్గా. అలాగే ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు అనుకోవాలి, అంతేగాని ఇస్తారంటావా, పని జరుగుతుందంటావా, మనం ఎగ్జామ్ పాస్ అవుతామంటావా అని అసలు అలాంటి డౌట్లు అనేవి అసలు పెట్టుకోకూడదు అనమాట. పాస్ అవుతాం, ఈ ఎగ్జామ్, ఈ జాబ్ మనమే కొడతాం, ఈ క్యారెక్టర్ నాకే వస్తుంది, ఇలా కన్ఫామ్గా మనకు వస్తుందని కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అప్పుడు. అంతేగాని ఫస్ట్ టైం మనం డౌట్గా ఉండి అనుమానాలు పెట్టుకుని వెళ్తే అదిలోనే హంసపాదు ఉంటాం అన్నమాట. మనిషికి ఒక తెగులు. మహిళ వేమ. మనిషికి ఒక తెగులు, మహిళ వేమ. మహిళ అంటే భూమిలో అనమాట. ఈ ప్రపంచంలో మనిషికి ఒక తెగులు ఉంటుంది. తెగులు మీన్స్ అలవాటు, హ్యాబిట్, అంటే చెడ్డ అలవాట్లు అనుకోవచ్చు.
మనిషికి ఒక తెగులను. అవును, మనకి నచ్చేది ఎదుటి వాళ్ళకి నచ్చదు, ఎదుటి వాళ్ళకి నచ్చింది మనకి నచ్చదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది అలా అనుకోం కదా మనం. అది ఎందుకు చేయాలి, అలా ఎందుకు ఉండాలి, ఇలా ఉండొచ్చు కదా అనుకుంటాం మనం. అలా ఉండొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారు, మనం ఉంటామా? ఉండం కదా. కాబట్టి మనిషికి ఒక తెగులు మహిళ వేమా అనుకుని ఊరుకోవడమే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఎవరిని మార్చే ప్రయత్నం మనం చేయకూడదు. ఎవరన్నా మారమని చెప్తే మనం మారకూడదు, అంతే. ఎవరి అలవాట్లు వాళ్ళే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్నాళ్ళు ఆ అలవాటుతో బతికిన తర్వాత ఎవరో వచ్చి నీ అలవాట్లు మార్చేసుకో అని చెప్తే మనం ఎలా మార్చుకోగలం? మార్చుకోలేం కదా. కొన్ని సంవత్సరాలుగా మనం అలవాటు కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మారడం అనేది సహజం కాదు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. జిహ్వకో రుచి, జిహ్వ అంటే నాలుక, నాలుక ఒక రుచి, పుర్రికో బుద్ధి, అంతే కదా. పుర్రి అంటే మైండ్కి బుద్ధి. ఒక్కొక్కళ్ళ బుద్ధి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ నాలుక ఒక రుచి ఉంటుంది. మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం, సీతాఫలం అంటే మతిమధురం నాకు చాలా ఇష్టం. అలా అనేసి అందరికీ ఇష్టం ఉండాలని లేదు. అబ్బో దాంట్లో గింజలు ఉంటాయి, తిన్నా గరుగురుగా ఉంటుంది, నాలుగంతా మండిపోతూ ఉంటుంది అంటారు కొంతమంది. సీతాఫలం, మామిడి పండు తింటే ఆ టెంకంతా చేయకాలి, పీచులు పళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. ఇలా ఎవరికి ఉండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. చాలామంది సీతాఫలం నచ్చదు, మామిడి పండు కూడా నచ్చదు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. మనకి వాళ్ళు ఈ బుద్ధి ఉంది కదా, మనం ఇంత మంచిగా ఆలోచించేస్తున్నాం కదా, అందరూ ఇలా మంచిగా ఎందుకు ఆలోచించరు అనుకుంటే అది ఎదుటివాడికి మంచి అవ్వకపోవచ్చు. వాడి ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు. వాళ్ళ ఆలోచన మనం అనుకుంటాం, ఇలా ఆలోచిస్తానంటే అసలు ఇంత మంచిగా నేను ఆలోచిస్తున్నట్టు ఆలోచించరే అనుకుంటారు. సేమ్ ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారనమాట. కాబట్టి జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. అన్నీ ఒకేలాగా ఉండవు, అన్ని రుచులు అందరికీ నచ్చవు, అందరి బుద్ధులు ఒకేలాగా ఉండవు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చింత చెట్టు కింద కూర్చున్నాము, చాలా చింతకాయలు చెట్టు మీద ఉన్నాయి, టకటగా కోసుకోవాలనుకున్నాం, ఒకటి కూడా మనకు అందట్లేదు. కాబట్టి కింద కూర్చుని ఓం 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 చింతకాయలు రాలాలి, చింతకాయలు రాలాలి, చింతకాయలు రాలాలి అంటే రాలిపోతాయా? టకటక కాదు కదా. దానికంటే ఒక గ్యాలం తేవాలి, కర్ర తీసుకోవాలి, కర్ర ఒకటి కట్టాలి, కిందలా అయితే చింతకాయలు వస్తాయి. కాబట్టి ఏ పనికైనా మంత్రాలతో అయిపోతాయి, లేకపోతే ఇంకేదో చేస్తే అయిపోతాయి అని మనం కష్టపడకుండా, మంత్రాలు ఎప్పుడు ఉపయోగపడతాయి? మనం 90% మన కృషి చేసిన తర్వాత 10% మంత్రాలు అనేవి మనకి తోడవుతాయి. ఆ బలం, ఆ శక్తి అనేది మనకు వస్తుంది. అంతేగాని మొత్తానికి మనం ఏమి చేయకుండా పలానా గురువుగారు పలానా అప్పుడు నీకు ₹1,00,00,000 వస్తాయని చెప్పారు కాబట్టి ఆ డేట్ దాకా వెయిట్ చేస్తాను, ఆ డేట్ రోజు కూర్చుంటాను, వస్తాయంటే ఎందుకు వస్తాయి? ఏమీ రావు. దానికి తగ్గ కృషి మనం చేయాలి. మనం కృషి చేస్తే గురువుగారు చెప్పేది ఏముంది అని అనుకోకూడదు. మళ్ళీ ఆ మార్గాన్ని మనకి చూపిస్తారనమాట. ఈ మార్గంలో వెళ్తే పలానాప్పుడు నీకు వచ్చే అవకాశం ఉంది, దానికి నువ్వు కృషి చేస్తే వస్తాయి గ్యారంటీగా. అది ఏది చేయకుండా వస్తాయని ఎవరు కూడా చెప్పరు, అలా వివరించి చెప్పరు అనమాట. పలానప్పుడు నీకు అదృష్టయోగం ఉంది అంటే మనమే తెలుసుకొని ఏ మార్గంలో వెళ్ళాలో చూసుకుని ఆ మార్గంలో వెళ్ళి ఆ అదృష్టాన్ని మనం దగ్గరికి తెచ్చుకోవాలి. అంతేగాని మంత్రాలకి చింతకాయలు ఎప్పుడు రాలవు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో వారి మాటలో నిజమంతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వారి మాటల్లో నిజం అంతుందిట. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది తెలుసా మీకు? నెయ్యి ఉంటుందా నేతి బీరకాయలో? మైసూర్ పాకులో మైసూర్ ఉంటుందా? ఉండదు కదా.
కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి అస్సలు ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వారి మాటలో నిజం అంత ఉందిట. అంటే నేతి బీరకాయలో నెయ్యి లేదు అంటే వారి మాటలో నిజం లేనట్టే కదా. అంటే అన్ని అబద్ధాలు ఆడతాడ్రా అని చెప్పకుండా ఒక మాట నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది వాళ్ళ మాటలో నిజం కూడా అంతే ఉంది అంటే చాలు మనం అర్థం చేసేసుకుంటాం అనమాట. చెప్పేవన్నీ అబద్ధాలు అనమాట, బిల్డప్ మాటలు అనమాట. ఏది నమ్మశక్యంగా లేదు. ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను నేను, ఫస్ట్ రోజు నుంచే ఈ మాటలు ఏవో తేడాగా ఉన్నాయే అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిన తర్వాత. ఓహో నేతి బీరకాయలో నెయ్యి టైపా, సరే 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 అనుకుంటాం అనమాట. దీపావళికి పడ్డ వర్షాలు ద్వీపాంతరం దాటుతాయట. దీపావళికి పడ్డ వర్షాలు ద్వీపాంతరం దాటుతాయట. దీపావళికి ఎప్పుడైనా వర్షం పడుతుందా మనకి? శుభ్రంగా పడుతుంది. మనం ఆరబెట్టిన టపాకాయలు కూడా కాలిపోతూ ఉంటాయి, సారీ నానిపోతూ ఉంటాయి ఒకసారి. వాటి మీద కూడా పైన పెట్టేసి వస్తాం. మనం అన్ని క్రాకర్స్ కొనుక్కొచ్చేసి ఏం చేస్తాం, కొంచెంసేపు ఆరబెడదాం అని చెప్పి పైన ఎక్కడ బయట పెడతాం కదా. ఫుల్గా వర్షం వచ్చి తడిసిపోతాయి. ఇప్పటికి శుభ్రంగా బయట పెట్టి మనం ఏం చేస్తాం, ఫుల్గా నిద్రపోతాం. హాయిగా చల్లగా ఉంటుంది కదా, వర్షం వస్తుందని తెలియక ముందు చల్లగా ఉంటుంది, పడుకుంటాం. వర్షం వచ్చి మొత్తం తడిసిపోతాయి అనమాట. దీపావళికి ఒక పడిన వర్షాలు అంటే ద్వీపాంతరాలు దాటేస్తాయి కదా. ఆ రోజు వర్షం అనేది అంత పెద్ద డేంజర్ అనమాట. ద్వీపాలంతరం దాటేస్తాయట. అలా కొంతమంది మాటలు కోటలు దాటుతాయి అనమాట. అక్కడ పడేదేమో కానీ కొంచెం వర్షమైనా ద్వీపాంతరాలు దాటుతాయని చెప్పుకున్నట్టు మన మాటలు కూడా కోటలు దాటేసి అబ్బా ఎంత చేయగలరా అన్న విధంగా ఉంటుంది. కానీ చేసేదే ఉండదు, ఓన్లీ మాటలే. దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండాలి. వాడి దుష్టుడు అని తెలిసినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో గొడవపడి వాళ్ళ చేత కొట్టించుకుని ఆ తర్వాత వాడు దుష్టుడని అందరికి ప్రచారం చేయడం కాదు. ముందుగానే మనకు దుష్టుడని తెలుసు, ఎంతోమందితో గొడవలు పడగా చూసాం. మనతో పడరని మనం ఎలా అనుకుంటాం? మనం వెళ్ళి వాళ్ళని మళ్ళీ మనం ఏదో సమర్థించి చెప్పాలనుకోవడము, వాళ్ళతో కల్పించుకోవడం అనేది మన తప్పు. అలాంటప్పుడు ఏం చేయాలి? అన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు మనం ముందుగానే దూరంగా ఉండాలి. మన సేఫ్టీ మనం చూసుకోవాలి అన్నమాట. దుష్టులకి దూరంగా ఉండాలి, గుర్తుంచుకోండి. జగమెరిగిన సత్యం. కొన్ని ఉంటాయి, కొన్ని మాటలు, కొన్ని చేతలు, కొన్ని విషయాలు, కొన్ని పదార్థాలు అందరికీ తెలిసినవే అవి. అయినా సరే కొంతమంది వచ్చి విచిత్రంగా చెప్తూ ఉంటారనమాట. దాన్ని అది ఉంది చూసావా, అసలు నిన్న అక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు అవకాడా అంట, అమ్ముతున్నారు. అందరూ ఆల్రెడీ వీళ్ళు అప్పటికే తింటూ ఉంటారనమాట. అలాంటిది ఏదో విచిత్రం చెప్పేసినట్టు చెప్పేస్తూ ఉంటారనమాట. అసలు వీళ్ళు ఎవ్వరికీ తెలియదు, నాకే ఫస్ట్ తెలిసింది అన్న విధంగా కొన్ని మాటలు కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. అలాంటప్పుడు జగమెరిగిన సత్యం ఇది అంటే అందరికీ తెలుసు, లాస్ట్లో నీకు తెలిసింది, కానీ నువ్వేం చేస్తున్నావు, నాకే ఫస్ట్ తెలిసిందన్న ఉద్దేశంతో ఫస్ట్ వచ్చేసి అందరికీ చెప్తున్నావు అనమాట. అప్పటికి ఇప్పుడు కొత్తగా ఒక వీడియోలు అవి వస్తున్నాయి కదా, అది ఎప్పుడో 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల క్రితం కూడా వీడియోలు అవి వైరల్ అయిన వీడియోలు అనమాట. అవి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా మనకు పెడుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనం అప్పటికి ఎన్నోసార్లు చూసేసి ఉంటాం, ఎంతోమంది షేర్లు చేశారు, చెయ్యికిరా బాబు సార్లు చూసాం చెప్పేసి ఉంటాం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వీడియో మన దగ్గరికి ఎవరి దగ్గరికో వస్తుంది విచిత్రంగా. అప్పుడు వాళ్ళప్పుడు చూస్తారు, కానీ ప్రపంచం అంతా ఎవరూ చూడలేదనుకుని పాపం షేర్లు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు టెక్నాలజీని బట్టి చెప్పాలంటే మాత్రం అది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు వాళ్ళకి తెలిసేది మనకు పంపిస్తూ ఉంటారు. ఏం చేస్తాం, తప్పదు, భరించాలి ఇలాంటివి కొన్ని. జగమెరిగిన బ్రాహ్మడికి
జంధ్యం ఎందుకు? జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం ఎందుకు? బ్రాహ్మడు అనగానే మనకు కొన్ని సిమ్టమ్స్ మనకి తెలిసిపోతూ ఉంటాయి కదా. గుళ్ళో పూజారి కానీ పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ వాళ్ళకి సిమ్టమ్స్ మనకు తెలుస్తూనే ఉంటాయి. పిలక ఉంటుంది, వాళ్ళ స్టైల్ వేరుగా ఉంటుంది, డ్రెస్సింగ్ వేరుగా ఉంటుంది, వాళ్ళు నామాలు పెట్టుకుంటారు, అంతా ఉంటాయి కదా. మెళ్ళ జంజం లేనంత మాత్రాన ఆయన బ్రాహ్మడు అని మనం గుర్తించమా? గుర్తిస్తాం కదా. జగమెరిగిన బ్రాహ్మణికి జంజం ఎందుకు? అదేదో షర్ట్ లోపలికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే పంచి లోపలికి వెళ్ళి ఉండొచ్చు, పైన కప్పుకున్న నీళ్ళ లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అంత మాత్రం జంజం కనపడలేదు కనుక ఆయన గుర్తించలేకపోయాను అని ఎవరన్నా అంటారా? అందరూ ఆయన బ్రాహ్మడు అని చూడగానే తెలిసిపోతుంది. కాబట్టి జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం కనిపిస్తేనే బ్రాహ్మడా? మిగిలిన అవతారం అంతా కాదా బ్రాహ్మణులకు ఉన్నట్టుగా లేవా? అవన్నీ చూసి కూడా గుర్తుపెట్టచ్చు కదా. కాబట్టి కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, ఎదురుగా సత్యం అనేది కనిపిస్తూనే ఉంటుంది, 100% అది సత్యం అని తెలుసు, కానీ దాంట్లో ఏదో చిన్న వెలితి పట్టుకొని అది లేదు కనుక ఇది నేను గుర్తించలేకపోయాను, లేకపోతే అది లేదు కనుక ఈ పని జరగలేదు అని వంక పెడుతూ ఉంటారనమాట. కానీ అది తప్పని వీళ్ళకి తెలుసు. ఎవరైతే వంక పెడుతున్నారో వాళ్ళకి కూడా అది లేకపోయినంత మాత్రాన్ని ఇది కాకుండా పోదు అని చెప్పి. మాకు కంప్యూటర్ ఉంటుంది, మౌస్ లేకపోయినంత మాత్రం కంప్యూటర్ కాదా? అది గంటతో కూడా చేసుకోవచ్చు, షిఫ్ట్తో చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇది లేదు కనుక ఇది కంప్యూటర్ అనుకోలేదు నేను అని అంటారు ఎవరైనా? అంత కదా. కాబట్టి అలా ఉంటాయి అన్నమాట. వంకలు పెట్టాలి, చెయ్యకూడదు, పని తప్పించుకోవాలి అంటే 1,00,000 మార్గాలు. అందులో అలాంటప్పుడు అలా మార్గాలు చూపించే వాళ్ళకి ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటాం. జగమెరిగిన బ్రాహ్మణికి జంజం ఎందుకు? చూడగా చూడగా గుర్రం గాడిద అయిందట. చూడగా చూడగా గుర్రం గాడిద అయిందట. అలా ఉంటాయి అన్నమాట. మనకి చూస్తుంటే రోజు చూసేదానికి లెక్క ఉండదు, మనకి కేర్లెస్ అనమాట. ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉన్నా, చూసి 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 దాన్ని గాడిద కింద వాడుతున్నాడు, అంటే దాని చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు అనమాట. గుర్రం అనేది అఫీషియల్గా ఉంటుంది, దానికి రేసెస్కి వాటికి మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటారు, అందుకే పెంచుతూ ఉంటారు కదా. కానీ దాని మీద గుడ్డలేసి దాని మీద వేస్తాం, మనం గాడిద మీద అయితే వేస్తాం. కానీ గాడిద చేయాల్సిన పనులన్నీ కూడా గుర్రంతో మనం చేయించేసుకుంటూ చూడగా చూడగా దాన్ని గాడిదలాగా వాడేస్తున్నాం అనమాట. గాడిద గుర్రం కాస్త గాడిద. అలాగే మనం చీప్గా కనపడి మనం పని చేయడం మొదలు పెట్టాము అంటే ఫ్రీగా చేయించుకుంటూనే ఉంటారు. మన లెవెల్ ఏంటి, మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమీ ఇంకా పట్టించుకోరు అనమాట. ఏదో దొరికిందిగా చెప్పేద్దాం పని అని చెప్పేస్తూనే ఉంటారు. మన చేత అసలు మనం ఎలాంటి వాళ్ళమైనా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళు పనులు చేయించేసుకుంటూనే ఉంటారనమాట. వాళ్ళకి ఫ్రీగా దొరికితే చాలు. అలా మనం కూడా గుర్రం కాస్త గాడిలాగా మారిపోవాల్సి వస్తుంది. కాబట్టి నో చెప్పడం నేర్చుకోవాలి. నాకైతే రాదు నో చెప్పడం. ఎవరైతే చెప్తే అది మనసులో బాధపడతాను కానీ పైకి చెప్పలేక చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం అలా మనసులో బాధ ఉంచుకోకుండా నేను చెయ్యను, నాకు నచ్చలేదు ఈ పని నేను చేయను అని డైరెక్ట్గా చెప్పడం నేర్చుకోండి. లేకపోతే చేయించుకుంటూనే ఉంటారు చేసిన కొద్దీ. దొందే. ఒకసారి ఒక సామెత చెప్పే కదా, పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోడిలాగా నలుగురు అని చెప్పి 3,000 చూపించాడని చెప్పేసి చెప్పే కదా. అలాగా దొందు ఇద్దరు కూడా వాదించుకునే వాళ్ళిద్దరు కూడా అసలు అర్థం బర్థం లేకుండా ఈయన మాట్లాడుతున్నాడో తెలియదు, ఆయన మాట్లాడుతున్నాడో తెలియదు, అర్థం బర్థం లేకుండా ఒక వాదన ఎటో తీసుకెళ్ళిపోయి నాకు తెలుసు అంటే నాకు తెలుసు ఇది చూస్తే ఇద్దరు రాంగే అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ ఎవరికి తెలియదు, కరెక్ట్ పని కాదు వాళ్ళు చెప్పేది, ఇద్దరిది కూడా రాంగే. అయినా నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని వాదించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తాం, దొందే సరిపోయారు ఇద్దరును ఉంటాయి. ఎగిరెగిరి దంచినా అంతే. ఎగరకుండా దంచినా అంతే.
ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే, అంతే కదా. మనం ఒక పని ఫాస్ట్గా చేసేయాలని చెప్పి తెగ ఫాస్ట్గా టక 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 చేసేస్తూ ఉంటాం, కానీ ఎక్కడో వచ్చేట అది గండి పడుతుంది. ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో అంత అడ్డం పడుతుంది, ఏదో ఒకటి పడి ఏం చేస్తుంది, మొత్తం పనికే ఎసరవుతుంది, లేట్ అయిపోతూ ఉంటుంది. అరే ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అయిపోయింది అనుకుంటాం. అదే కనుక కూల్గా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అదే టైంకి ఈ పని కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. ఎగిరెగిరి దంచడం వల్ల ఇంకా నష్టం అనమాట, మొత్తం అంతా చుట్టూ చిందిపోతుంది, అంతా ఎత్తి వేసుకోవాలి, అదంతా డబుల్ పని అవుతుంది. అదొకటేనే కదా, ఏ పని అయినా సరే ఫాస్ట్గా చేసేయాలి అనుకున్నప్పుడు ఇంకా లేట్ అయిపోతుంటుంది మనకి. కాబట్టి ఎగిరెగిరి దంచద్దు, ఎగరకుండా దంచండి. దివిటి కింద దీపం దిక్కు మొక్కు లేని దివాణం. దివిటి కింద దీపం దిక్కు మొక్కు లేని దివాణం. అంటే దివిటి కింద పెడితే దీపం ఏమవుతుంది, మంట బయటికి రాదు కదా, పూర్తి వెలుగు ఇల్లంతా ప్రసరించదు కదా. దేని కింద దీపం పెట్టేస్తే అది ఎలా ఉంటుంది. అలాగే దివాణం అంటే ఏమిటంటే చాలామంది నౌకర్లు, చాలామంది పనివాళ్ళు ఉండి హడావిడిగా ఇల్లంతా ఎప్పుడు ఒక పండగ వాతావరణంలో ఉంటుందన్నమాట. అంత పెద్ద జమీందారులు ఇళ్ళు ఉంటాయి కదా, అలాంటి దివాణాలు దిక్కు మొక్కు లేకుండా అయిపోయాట. దివిటి కింద దీపం పెడితే ఎలా ఉంటుందో దిక్కు మొక్కు లేని దివాణం కూడా అలాగే ఉంటుంది. అంటే అంతమంది పని వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనం నష్టపోయామో, ఎప్పుడైతే మన ఇల్లు వేలం వేశారో, ఎప్పుడైతే అప్పుల్లో కూరుకుపోయామో, ఆ దివాణం కాస్త దిక్కు మొక్కు లేని అయిపోతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, డబ్బు ఉంటేనే మనుషుల దగ్గరికి వస్తారని చెప్పి. అలాగే డబ్బు ఎప్పుడైతే పోతుందో అన్నీ వేలం వేసేసి వీళ్ళు ఏదో దాన ధర్మాలు అవి ఇవి చేసి నష్టపోతూ ఉంటారు. వాటి కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఇంకా దాన ధర్మాలు చేసే బుద్ధి పోదనమాట. అందుకని అప్పులు చేసైనా సరే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. చేసిన వాళ్ళు అందరూ తీసుకుంటారు, కానీ ఎప్పుడైతే అన్నీ పోయాయో దిక్కు లేకుండా దివాణం అయిపోతుంది, ఎవ్వరూ దగ్గరికి రానమాట. కాబట్టి దానం కూడా ఎంచుకుని చేయాలి, కానీ ఉంది కదా అని చెప్పి చేసేయకూడదు. మన దగ్గర ఉన్నా కూడా లెక్క ప్రకారమే చేయాలి. మనకి ఎంత కావాలో అంత ఉంచిన తర్వాత ఎక్కువైతే మాత్రమే దానం చేయాలి తప్ప ఉన్నది అంతా ఊడ్చిపెట్టి ఇచ్చేస్తే రేపు చూడడానికి ఎవ్వరూ ఉండరు, కన్ఫామ్.